గాంధీ నీకు రౌడీగా గూండాగా మాత్రమే తెలుసు. కానీ నాకు అతను చంటి బిడ్డప్పుడే అన్యాయంగా తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అనాథగా తెలుసు. నీకు అతన్ని చెడే తెలుసు, కానీ చెడిపోవడానికి కారణం తెలీదు. గాంధీ నీ మెళ్ళో తాళి మాత్రమే కట్టాడు, కానీ నా మెళ్ళో తాళి తెంచాడు. అయినా కూడా అతనంటే నాకు అభిమానం. ఎందుకో తెలుసా? నా భర్తను చంపిన గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి 14 సంవత్సరాలు బాస్టన్ స్కూల్లో వేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన గాంధీ మామూలు మనిషిగా బ్రతకాలని ప్రయత్నం చేసినా ఈ సమాజం అతని హంతకుడుగానే చూసింది. రౌడీగా గూండాగా ముద్ర వేసింది. అందుకే అతనికి సంఘం అంటే అసహ్యం, దేవుడంటే కోపం. అటువంటి గాంధీ మొదటిసారిగా నీ ప్రేమలో పడ్డాక నువ్వేం చెప్తే అది చేశాడు. ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నాడు. అతని జీవితంలో నువ్వు ప్రవేశిస్తే తనలో మార్పు వస్తుందని, మళ్ళీ మనిషి అవుతాడని ఆశపడి ఈ పెళ్లి జరిగేలా చేశాను. అన్యాయాలు అక్రమాలు చేసి కూడా ఏనాడు కోర్టు గుమ్మం ఎక్కని గాంధీ నీకోసం, నీ ప్రేమ కోసం మంచి పనులు చేస్తూ మొట్టమొదటిసారిగా బోనెక్కాడు. సొంత పెళ్ళాన్ని పరాయివాడి పక్కలో పడుకోబెడుతుంటే తట్టుకోలేని ఆడదానికి గాంధీ తోడుగా నిలబడ్డాడు. వాళ్ళని ఎదిరించాడు. అదా అతను చేసిన నేరం? నీ ప్రాణ స్నేహితురాలు ప్రియని బలవంతంగా సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళని ఎదిరించి ఆమె ప్రియుడికిచ్చి పెళ్లి చేశాడు. అదా అతను చేసిన పాపం? కానీ ఒకటి మాత్రం నిజం, నీ అంతటా నువ్వు వెళ్లి పిలిచే వరకు గాంధీ నీ మొహం కూడా చూడ్డా. ఎందుకంటే నీ మెళ్ళో తాళి కట్టి తప్పు చేశానని పశ్చాత్తపడుతున్నాడు కాబట్టి. నిన్నటిదాకా గాడ్సేలా పెరిగిన అతను నిజంగానే గాంధీని కావాలనుకుంటున్నాడు. అర్థం చేసుకున్న అతను గాంధీనే చేస్తావో, అపార్థం చేసుకున్న అతను గాడ్సేగానే ఉంచుతావో నీ ఇష్టం. అమ్మా భారతి, గాంధీ గతం తెలిసాక నాకెందుకు అతని మీద జాలేస్తుందమ్మా. తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంతో ప్రేమగా పెంచి పెద్దవాళ్ళు చేస్తే కనికరం లేకుండా వాళ్లే మమ్మల్ని ఇంటి నుండి బయటికి గెంటేశారు. అలాంటిది చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుని వాళ్ళ ప్రేమానురాగాలకు దూరమైన గాంధీ గూండాగా మాటల్లో ఆశ్చర్యమేముందమ్మా. లోకజ్ఞానం తెలిసిన దానివి, తెలివైన దానివి, నీకు మేము సలహానివ్వనక్కర్లేదు. కానీ ఎందుకో గాంధీని భర్తని చేసుకుంటే మంచి జరుగుతుందేమో అనిపిస్తోంది. బాగా ఆలోచించుకో తల్లి. తాతయ్య, ఏమిటివన్నీ? ఇవాళ అక్టోబర్ 2 గాంధీ జయంతి కదమ్మా. నీ గాంధీ గురించి ఆలోచిస్తూ మన గాంధీ గురించి మర్చిపోయావమ్మా. నువ్వు కూడా త్వరగా తయారై రామ్మా, పెద్ద మొదలెడదాం. తాతయ్య, ఈ గాంధీ జయంతి రోజునే ఆశ్రమానికి నా గాంధీని తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? ఇంత శుభవార్త చెప్పిన తర్వాత ఏమంటావమ్మా? తప్పకుండా తీసుకురా. ప్రార్థన అయ్యాక వెళ్ళి తీసుకొస్తాను.